బ్రాహ్మణో వై సర్వా దేవతా వైమానిక గుణయతలయమయతో శౌర్యలక్ష్మీ పసుపు జెండ నెత్తుకున్న గుండెకు వందై పసుపు జెండ నెత్తుకున్న గుండెకు వందై చూడకు ఆయన సొంత తన మాట ఒక తోటై కదిలిందులను మాట విజయవంతం చెప్పుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ బయలుదేరినాడు మన సాంబన్న. అందరూ దీవులు ఉండాలని దీవులు మీ కాలేజ్ ఉండాలమ్మా. మీరందరూ గ్రామ దేవతకి కొబ్బరికాయ కొట్టి గ్రామ దేవత యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నాం. మన ఫ్యాక్టరీ కొట్టడానికి కదం చూపుతున్నా. ఆర్తలిచ్చి మన స్వాగతం పలుకుతూ కుంకుమ తిలకందిద్దుతూ మీ యొక్క ఆశీర్వచనం పెద్దమ్మ వారు చెప్పారు. మీ యొక్క అమ్మ అక్క చెల్లెళ్ళు కావాలన్నా బైక్ సక్సెస్ కావాలన్నా అందరూ దయచేసి గమనించండి. బైకులో ముందు ఉండాలా, కారులో ఎమ్మెల్యే కారు వెనకాల ఉండాలా. ర్యాలీ సక్సెస్ఫుల్ కావాలంటే మహిళలకు తమ్ముడు ఆధారపడి ఉన్న ఎన్నికలు రేపు 13వ తారీఖు. ఒక వ్యక్తి పదవి కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని పణంగా పెట్టి ఒక వ్యక్తి అవినీతి కోసం, అక్రమార్జన కోసం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రశ్నించారు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏ దేశంలోనైనా సరే రైతు బాగుంటే
ఆ దేశం బాగుంటుంది. ఇక్కడ మొత్తం రైతాంగం, రైతు కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తిగా 5 సంవత్సరాలు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా పనిచేశాం. అవునా కదా? కానీ ఈరోజు రైతుకి ఏదైనా ఇబ్బంది జరిగితే నాగార్జున సాగర్ డ్యాములో నీళ్లు ఫుల్గా ఉన్నా కూడా ఈరోజు రైతుకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అడగటానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈ రోజు గ్రామాల్లో సాగునీరు కాదు కదా, తాగునీరు కూడా లేని పరిస్థితి. మనము కొట్లాడి ఆఫీసర్తో మాట్లాడితేనే నీళ్ళు వచ్చే పరిస్థితి. ఈ రకంగా చాలా దుర్మార్గమైన పరిపాలన, చేతగాని పరిపాలన, బాధ్యత లేని పరిపాలన, అవినీతి మురికి రూపంలో కూరుకుపోయిన పరిపాలన ఈరోజు రాష్ట్రంలో రాజ్యమంతా ఉంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వం రావాలి. ఈరోజు 3 రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రయోజనాలు పక్కన పెట్టి, వారి యొక్క నాయకులు వారి ప్రయోజనాలను పక్కన పెట్టి ఈరోజు రాష్ట్రం కోసం కలిసి పనిచేస్తారు.